మాతో ఉండడానికి దేవుడిచ్చిన కృప. దట్ టు ఎవ్రీ సండే వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో మేము వస్తుండగా ఒకటి గమనించాలి, ఇట్ ఈస్ ఓన్లీ గ్రేస్. దేవుడు కృప వేస్తేనే మేము వస్తాం. ఆమెన్, హల్లెలూయా. మేబీ వి థింక్ మా ఒక భక్తి, మా ఒక సమర్పణ ఏం లేదు, దేవుడు కలుగు చేస్తానే. ఆమెన్, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, నా కృప నీకు. ఆమెన్, హల్లెలూయా. దట్ ఈస్ ఎనఫ్. ఆ వాక్యము మాకు అర్థమవుతే, పాస్టర్ గారు లాస్ట్ టైం ఇచ్చారు కదా, ఏంటి అది ఇది ఫోటో టైప్ ఏంటంటే ప్రామిస్ వర్డ్ కదా, అది ఎలాగా ఉంటుంది. కొన్నిసారి దుఃఖంలో, కష్టాల్లో, పాపకి బాగాలేదు, నాకు బాగాలేదు ఏదో అని అలా చూస్తున్నా, నా కృప నీకు చాలు. ఎంత బాగుంటుందో. హల్లెలూయా. గాడ్ స్పీక్స్ 1 గంట రాత్రి బాధతో ఉండేటప్పుడు. అలాంటి వాక్యాలు నిజమే. దేవుని ఒక మాటలు ఉంది కదా, నీ గృహములో వాక్యం ఎక్కడైతే అక్కడ చక్కబడి ఉండాలి, అక్కడ ఉండాలి. అది ఎంతో ఆదరణ. ఆమెన్, హల్లెలూయా. మేము చాలామంది ఏంటనుకుంటామంటే, మేము సువార్త చేస్తాం. నో ఎవ్రీడే, నో డౌట్ యూ హ్యావ్ టు సువార్త అనేది మేము చెయ్యాలి, కానీ అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ సువార్త పొందుకోవాలి ప్రతిరోజు. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో నేను యాక్చువల్లీ 2వ వారం ముందు అనుకుంటున్నాను, దేవుని సేవకులు ఈ సామె మెడిటేట్ చేశారు. సో అలాగా మాటలు అలా వింటుండగా నేను కొద్దిగా మెడిటేషన్ చేసేటప్పుడు దేవుణ్ణి ఒక ఏంటో మరి తెలీదు, అనుకోకుండానే జాన్ అన్న నాకు ఫోన్ చేశారు. జాన్ అన్న ఫోన్ చేసి అలా మాట్లాడుతుంటారు. జాన్ అన్న తెలుసు కదా మీకు, 2 years బ్యాక్ వచ్చారు దేవుని సేవకుడు బెంగళూరు నుంచి. సో ఆయన అలా మాట్లాడుతుండగా ఈ సేమ్ పాయింటే చెప్పారన్నమాట. కీర్తన 92:13 verse ఆయన నాకు అలాగా చెప్తూ దగ్గర 15 minutes అలా మాట్లాడుకున్నాము. నేను చాలా ఎంకరేజ్ అయ్యాను. ఈ మాటలు నేను సంఘానికి చెప్పాలి, సంఘం కూడా ఈ విధంగా మేము ఎదగాలి అని ఒక ఆశ పుట్టింది. సో అలాగా ధ్యానిస్తుండగా దేవుడు ఇంకా కొన్ని మాటలు నాకు ఇచ్చారు. కాబట్టి దేవునికి వందనాలు. జస్ట్ నేను మీ ముందు నిల్చుంటున్నాను, డాక్టర్ గారు ఉన్నారు, ఆంటీ గారు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు. ఇంకొకసారి నేను చెప్పాలి ఏంటంటే, తమ్ముడు ఉన్నాడు. శుక్రవారం నిజమే ఆ మెసేజ్ అంతా నాకు, నా భార్యని చాలా తాకింది. మేము చాలా బలపడ్డాము. మాలో చాలా అంటే అనవసరమైంది ఉన్నాయని మాకు తెలిసింది. దేవుడు మాతో మాట్లాడాడు. ఇంకొకసారి సమర్పించడానికి దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి సాటర్డే తమ్ముడు ఆ వాక్యము, దేవుడు ఇచ్చిన వాక్యము నిజమే చాలా ఐఎమ్ పర్సనలీ వెరీ మచ్ ఐడిఫైడ్. సో మీ ముందు నేను నిలవడం అనేది చాలా కష్టం. ఏంటంటే చాలా జ్ఞానవంతులు మీరు. నాకు భాష రాదు, వాక్య జ్ఞానం లేదు, ఏం లేదు, ఏదో చెప్తాను తెలీదు, కానీ దేవుని స్వరం మీరు వింటారని నేను ఆశపడుతున్నాను. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఏ మాట, ఒక చిన్న మాట, కొన్నిసారి ఏంటి చెప్తారు, అది డాంకీకి ఏంటి చెప్తారు, గాడిద దూక దేవుడు మాట్లాడతాడు. సో ఒక గాడిద కూడా దేవుడు ఏమో మరి వాక్యం అంటే అభిషేకం ఇచ్చి ఆ గాడి ద్వారా మాట్లాడాడు. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసారి చిన్న పిల్లలతో దేవుడు మాట్లాడతారు, ఆ పిల్లల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసారి నా కూతురు నాకు గర్దిస్తుంటుంది, ఇలాగా నువ్వు చేయకూడదు కదా అని. నాకు ఆశ్చర్యం అనిపించింది, నిజమేరా బాబు. అంటే నాకు స్కూల్లో నా వర్క్ మీకు చెప్పాలి, నేను ప్రతిరోజు వరల్డ్లీ థింగ్స్ నుంచి నేను వెళ్ళాలి. ఎందుకంటే మ్యూజిషియన్, యాజ్ ఎ మ్యూజిషియన్ ఐఎమ్ వర్కింగ్. సో ఈ ఫిల్మ్ పాటలు ఇవి అవి అలాగా వింటున్నాను. కానీ అది ఏంటంటే, ఇంతకు ముందు అయితే 20 years బ్యాక్ నేను చాలా కలవర చెందివాడిని. వచ్చేసి దేవుని సేవకులతో మాట్లాడడం, ఎందుకు నాకు ఇలాగా, ఎందుకు దేవుని సేవకులతో, దేవుడు పెట్టాడు, నువ్వు నమ్మకంగా అక్కడ నిలవాలి అని చెప్పేవారు. అది అలవాటు అయిపోయి వాళ్ళు ఎంత గెంతులు వేసినా నాకు ఏమనిపించదు. ఒకడు క్యాబరే డాన్స్ చేసినా నాకు ఏమనిపించదు. అలాగైపోయింది అన్నమాట. దేవుడు అలా చేశాడు. సో నేను బై మిస్టేక్ ఎడిటింగ్ చేయాలి, అన్నీ చేయాలి కదా. బై మిస్టేక్
నేను హెడ్ ఫోన్ పెట్టకుండా ఓపెన్ అంటే వాయిస్ వచ్చింది అనుకోండి, నా కూతురు వెంటనే నువ్వు ఫిల్మ్ పాట వింటున్నావు, ఏది చేస్తున్నావు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దేవుని నా బిడ్డ నాకు గర్దిస్తుంది అంటే ఎంతో హ్యాపీగా ఉంది. దేవా నీకు వందనాలు, దేవుని యొక్క కార్యము మా కుటుంబంలో జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పి వెళ్తే మీరు బోర్ అయిపోతారు. సో ఒక వర్స్ ఏంటంటే 12th వర్స్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఒకసారి నాన్న. నీతిమంతులు ఖర్జూరము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. సేమ్ థింగ్ చూడండి 52:8లో. నాన్న నువ్వు ఇలాగ చదివే చెల్లి, అది చూస్తూ మొత్తం వచ్చేస్తుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాంప్లిఫైడ్ బైబిల్లో రాయబడి ఉంది, ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ డేట్ పామ్ అని. అంటే ఖర్జూరపు వృక్షము. నాన్న ఒకసారి ఇది చెయ్యి. ఓకే. సో అది ఫలించడం ఎలాంటి అంటే దాని అర్థము లాంగ్ లిఫ్ట్, దీర్ఘకాలముగా మా యొక్క ఆయుస్సు ఉండబోతుంది. ఆమెన్, హల్లెలూయా. ఈ లోకంలో కూడా దీర్ఘకాలంగా మేము బ్రతుకుతాము. ఆమెన్, హల్లెలూయా. అప్రైట్ అంటే స్ట్రైట్గా ఉంటాము, ఇటు కాదు అటు కాదు, స్ట్రైట్గా ఉంటాము. తర్వాత యూస్ఫుల్గా ఉంటాము. ఆమెన్, హల్లెలూయా. ఉపయోగకరమైన ఒక వస్తువుగా మేము ఉంటాము. సంఘములో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా ఉంటావంటే యూస్ఫుల్ వెసల్గా ఉంటావు. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసారి మేము అనుకుంటాము మైక్ పట్టుకోవడం, మ్యూజిక్ వాయించడం, పాటలు పాడడం, ఆరాధించడం వాళ్ళే అని. కాదు, నీ యొక్క ప్రెజెన్స్ చాలా ప్రాముఖ్యమైంది. ఆమెన్, హల్లెలూయా. దేవుడు చూస్తుంటాడు. నువ్వు ఆ సీట్లో వచ్చేసి కూర్చుంటున్నావు కదా, అంకుల్ అక్కడ కూర్చుంటారు. సో అంకుల్ ఒక్కళ్ళు మిస్ అవ్వకపోతే మాకు అనిపిస్తుంది ఈరోజు అంకుల్ రాలేదు, కానీ మరీ ప్రాముఖ్యంగా ఎవరికి అనిపిస్తుంది అంటే నా బిడ్డ రాలేదు అని ఆయన ఎదురు చూస్తాడు. ఆమెన్, హల్లెలూయా. రెండోది ఏంటంటే వాళ్ళు ఎలాగా దేవదారు వృక్షము వలె ఉంటుంది. ఒకసారి దేవదారు ఒకసారి పెట్టినానా. దేవదారు వృక్షం దేనికి సాదృశ్యం అంటే దే విల్ బీ ఇన్ మ్యాజెస్టిక్, దేర్ అపీరియన్స్, వాళ్ళ ఒక జీవితం ఎలాగుంటుంది, గొప్పగా ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. గంభీరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ వెళ్తే వాళ్ళ ప్రభావము వేరే వాళ్ళకి తాకుతుంటుంది. ఆమెన్, హల్లెలూయా. నీతివంతులు ఎలాగ ఉండబోతున్నారంటే వాళ్ళు ఎక్కడున్నా ఆ ఏరియా మార్పు చెందాలి. ఈవెన్ నేను చెప్తున్నాను అంటే దేవుని కృపచే ఎలాగ దేవుడు కృప ఇస్తాడంటే నీ యొక్క సుపీరియర్స్ కూడా నిన్ను ఈడు చేయడు, లొంగడు, ప్రతిదానికి చాలా మొండిగా ఉంటాడు, ఏ దానికి కాంప్రమైజ్ అవడు అని వాళ్ళు చెప్పడం జరగాలి. ఆమెన్, హల్లెలూయా. ఈవెన్ ద ఎల్డర్స్, వాళ్ళు నీకన్నా పెద్దోళ్ళైనా నీ ఒక నాకు ప్రిన్సిపల్ అనుకోండి, ఆ ప్రిన్సిపల్ కూడా జడాలి. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు నీతివంతులుగా నేను ఉండేటప్పుడు. ఆమెన్, హల్లెలూయా. దే విల్ బి స్టేబుల్ అనగా స్థిరముగా, ఎప్పుడు కూడా స్థిరత్వం ఉంటుంది. నువ్వు నీతివంతుడుగా ఉన్నావంటే నువ్వు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటావు. నీ డెసిషన్స్ అంతా స్థిరంగానే ఉంటుంది. అది నీ యొక్క జాబ్ విషయంలో వచ్చు, నీ చదువు విషయంలో వచ్చు. కలవరపడవు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ కలవరపడుతున్నావంటే ఎక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆమెన్, హల్లెలూయా. సో ఎవరు నీతివంతులు? ఇక్కడ ఎంతమంది నీతివంతులు ఉన్నారు? ఎత్తండ్రా బాబు, భయంగా ఉందా? హల్లెలూయా. ఓకే, ఎనీహౌ ఇది నేను కంటిన్యూషన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, జస్ట్ లైక్ మీరు ఎంతమందికి కీళ్ళు నొప్పి ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎందుకు ఉన్నారంటే మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వరు. నా భార్య అయిపోయింది. జనరల్లీ వైజాగ్లో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము సన్కి ఎక్స్పోజ్ అవ్వము కదా. డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి సన్ నుంచి ఒక రే అనేది ఆ కిరణాలు మా మీద పడేటప్పుడు మా చర్మంలో ఒక విధమైన ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియలో ఏడు జరుగుతుంది అంటే అనుకోకుండానే మాకు విటమిన్ డి అనేది డెవలప్ అవుతుంది. మీరు ఎండలో చూడండి, వింటర్ సీజన్లో వెళ్ళి ఎండలు కూర్చున్నారండి, ఒక
5-10 నిమిషాల తర్వాత మీకు నిద్ర వస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే మీలో విటమిన్ డి అనేది అది అనుకోకుండానే అది పెరుగుతుంటుంది అన్నమాట. సో సూర్యకిరణాలు లేకుండా విటమిన్ డి అనేది మా శరీరంలో రాదు. కానీ ఈ లోకంలో ఒక సూర్యుడు ఉన్నాడా, అలాగే ఇంకొక సూర్యుడు కూడా ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మలాకి చూడు నాన్న ఒకసారి. ఆమెన్ హల్లెలూయా. ఒకసారి చదువు నాన్న, చూసి చదువు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆమెన్ హల్లెలూయా. అతని రెక్కలు ఆరోగ్యం కలుగ చేయును. ఆమెన్. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ కిరణాలు నీ మీద పడాలి, నా మీద పడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా అయితే విటమిన్ డి అనేది శారీరకంగా క్రియేట్ అవుతుంది కదా, రైచియస్నెస్ అనేది ఆ కిరణాలు పడేటప్పుడు మాలో, రైచియస్నెస్ అనగా నీతి అనే ఒక గుణము, లేకపోతే నీతి అనే ఒక హోదా, లేకపోతే నీతి అనే ఒక ప్రవర్తన నీలో క్రియేట్ అవుతుంది. విటమిన్ డి నాలో ఉందా లేదో నాకు తెలీదు, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా నాకు తెలీదు, కానీ ఆటోమేటిక్లీ సూర్యకిరణాలు పడేటప్పుడు అది క్రియేట్ అయిపోతుంది. అలాగే నీతి సూర్యుడు దగ్గర నువ్వు వెళ్ళి ఎక్స్పోజ్ అయ్యావో, నువ్వు ఎక్స్పోజ్ అవుతే నువ్వు ఎంత ఎక్స్పోజ్ అవుతే అంత నీకు ఆ కిరణాలు నీతిగా మార్చివేస్తుంది. ఆమెన్ హల్లెలూయా. ఆ కిరణాలు ఏంటి అంటే దేవుని వాక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కు ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యములో చదవడం అనేది, వినడం అనేది, సంఘంలో వచ్చి దేవుని బిడ్డలతో మాట్లాడేది, దేవుని వాక్యములో నువ్వు ఎదుగుతుంటావు, ఆటోమేటిక్గా ఏంటంటే నువ్వు నీతివంతుడుగా కనిపిస్తావు. ఆమెన్ హల్లెలూయా. నీకు తెలీదు. ఇప్పుడు ఓకే, ఇంకొక మాట ఉంది చూడండి, రోమన్స్ 4:3. అబ్రహాం బిలీవ్డ్ గాడ్, ఇట్ వాజ్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ అ రైచియస్నెస్. క్రెడిటెడ్ టు హిమ్ అనగా బ్యాంక్లో క్రెడిట్ చేయబడింది. అంటే ఏమైంది, నా బ్యాంక్లో 1000 రూపాయలు ఎవరో ఒకరు వేశారు అంటే క్రెడిట్ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాది సొంతం అయిపోయింది, నాది కాకపోయినా నాకు అయిపోయింది. సో అబ్రహాము ఆయన నమ్మాడు కాబట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడు, నీతివంతుడుగా ఉన్నాడు. ఆయన గురించి మేము చదివితే ఆయన ఎన్నో తప్పులు చేశారు. సొంత భార్యని ఇంకొకడు ఇచ్చేసి నా చెల్లి అని చెప్పాడు. అంత ఘోరం అది. నేను అలా చేశాను అనుకోండి, తమ్ముడు కొట్టేస్తాడు నాకు, ఏడన్నా నువ్వు అని. నిజమే కదా, కానీ ఆయన అలా చేశారు. అయినాను దేవుడు చెప్తున్నాడు నీతివంతుడు, ఎందుకంటే నమ్మాడు. నువ్వు ఈరోజు దేవునందు నమ్మిక ఉంచావు, ఆయన వాక్యం అందు నమ్మిక ఉంచావు కాబట్టి నువ్వు నీతివంతుడివి. హల్లెలూయా. ఆయన మా గురించి పాపంగా మారిపోయాడు కాబట్టి ఆయన పరిశుద్ధత మాలో వచ్చింది కాబట్టి చూడండి, ఈ పాపం అంతా ఆయన తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధత అంతా మాకు ఇచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. దట్స్ వై వీఆర్ నీతివంతులు. ఆమెన్ హల్లెలూయా. ఎంతమంది నీతివంతులు ఉన్నారు? ఇంకా నా డౌట్గా ఉందా? హల్లెలూయా. నీ క్రియల బట్టి నువ్వు నీతివంతుడుగా మారలేదు, కానీ ఆయన కృప బట్టి నీలో మార్పు చెందింది. ఆమెన్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 13లోకి వెళ్దాము. ఒకసారి చదువు నాన్న, దాంట్లోనేది చదివిన. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు దేవుని మందిర ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆమెన్ హల్లెలూయా. హౌస్ ఆఫ్ ద లార్డ్, ఇది పాత నిబంధనలో ఎగ్జుడస్ కాలంలో, అంటే నిర్గమ కాలంలో దేవుని మందిరము అలాంటివి మేము వింటాము. లేకపోతే యాకోబు ఒక మందిరం కట్టాడు, బలిపీఠం చేశాడని. కానీ ఫస్ట్ ఏంటంటే దేవుని మందిరము ఒక ఉద్యాన వనము అయి ఉంది. ఆమెన్ హల్లెలూయా. దట్ ఈస్ ఎ గార్డెన్. అది ఒక గార్డెన్గా ఉంది. ఏ గార్డెన్ అంటే ఆ గార్డెన్లో దేవుడు వచ్చి వాళ్ళ బిడ్డలతో మాట్లాడే, గుసగుసలు మాట్లాడే, ప్రేమించే, ముచ్చలాటలే, ఏంటి చెప్తారు, అది చేసే ఒక స్థలం. అది ఏదెను అని పిలువబడింది. ఏదెను అనగా ఆనందము, సంతోషము, అది స్వర్గతుల్యమైన తోట. ఆమెన్ హల్లెలూయా. ఇట్ ఈస్ ప్యారడైజ్. ఇంగ్లీష్లో అయితే ఈజీలీ మాకు వస్తుంది, ఇది తెలుగులో కొద్దిగా కష్టం ఉంది. సో ప్యారడైజ్, ఇట్ ఈజ్ ఎ ప్యారడైజ్. ఆ ప్యారడైజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉండేవారో ఒకసారి చూద్దాం.
ఎజికేల్ ఒకసారి చూడు నాన్న, ఎజికేల్ 28:12 అది చదివిరే. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమును మాదిరివి దేవుని తోటయగు ఏదోనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణరాయి, సులిమాని రాయి, మరకతపు, నీలము, పద్మరాగము, మాణిక్యము అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వ్రాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందిన కెరూబుపై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. హల్లెలూయా. ఇక్కడ ఎంతోమంది ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే చెప్పాలి, ఎజికేల్కి ఒక మాట వచ్చింది, నరపుత్రుడా అని. ఎవరి గురించి? తూరు, ద కింగ్ ఆఫ్ టైర్. సో తూరు ఒక రాజు గురించి చెప్పబడింది. ఇది ఈ లోకములో వాక్యము, కానీ ఈ లోకములో సంబంధించిన వాక్యము కాదు. తూరు రాజు అనేవాడు తూరు రాజు కాదు. హీఈస్ నథింగ్ బట్ ఒక కెరూబు గురించి రాయబడింది. ఆ కెరూబు ఎవరో మీకు తెలుసు. ఆ కెరూబు లూసిఫర్, అంటే దేవునికి స్తుతించుటకు ఒక నిర్మించబడిన ఒక కెరూబు. ఆ కెరూబులో ఏంటంటే ఉన్నాయి చూసారా? డైమండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, టోపాజ్ అని ఉంటుంది, కొన్ని రాళ్ళు ఉన్నాయి. మాకు తెలిసినవి ఇప్పుడు డైమండ్ గురించి మాకు మ్యాక్సిమం తెలుసు, అంతే కదా? డైమండ్ నెక్స్ట్ మాకు తెలీదు. రూబీస్ అంటాము, అది కొంతమందికి తెలియచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఆ మాణిక్యాలు లేకపోతే వజ్రాలు అవి మేము నేనైతే ఎప్పుడు చూడండి, మీరు చూసారేమో తెలీదు. సో ఇలాంటి మొత్తం ధరించుకొని ఒక జీవి సృష్టింపబడింది. ఆ జీవిని దేవుడు తయారు చేశాడు. అది అంత అందంగా. ఇక్కడ ఆయన ఏంటంటే అంగలార్పు అని రాయబడి ఉంటుంది. అయితే నో డౌట్ దేవుని వాక్యం ఏంటి చెప్తుందంటే ఎజికేల్తో దేవుని మాట్లాడినట్టు, కానీ నరపుత్రుడు అనగానే కుమారుతో చెప్తున్నాడు. అంటే యేసయ్యతో తండ్రి చెప్తున్నాడు, నేను బాధగా ఉంది, నేను ఎవరినైతే ఎంత అందంగా నేను తయారు చేశాను, ఎంతో వజ్రాలు, అంటే ఆయన దేని మీద నడుస్తున్నాడట, అది ఇట్ ఈస్ రిటర్న్ రైట్. ఏంటి అది? ఆయన దేని మీద నడుస్తున్నారు? అది చాలా బాగుంటుంది తెలుగులో, కాల్చున్న రాళ్ళ మీద అట. అంటే ఇది యాక్చువల్లీ బియాండ్ అవర్ కాంప్రిహెండ్ అనమాట. మాకు ఊహకి కూడా మించినవి, ఇలాంటివి మేము ఎప్పుడు చూడలే. అలాంటి ఒక వస్తువు లేకపోతే అలాంటి ఒక జీవిని సృష్టించాడు దేవుడు ఆయన్ని ఆరాధించుటకు. ఆయన పడిపోగానే తండ్రి బాధపడుతూ కుమారుడు చెప్తున్నాడు, ఇలాగ అయిపోయింది అని బాధపడుతూ. ఆయన 16లో మేము వెళితే ఆ స్థానం నుంచి ఆయనకి తీసియాలని. ఆ స్థానం ఏంటి తెలుసా? ఆ స్థానము ఏదేను అని రాయబడి ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. ఆ బగీచా లేకపోతే ఆ గార్డెన్ అనేది ఏంటంటే ఏదేను తోట. ఆమెన్ హల్లెలూయా. అంత పరిశుద్ధమైన స్థలంలో ఆయన ఉండేవాడు. అక్కడి నుంచి ఆయన పడిపోగానే ఆయన నరకగామి అయ్యారు, నరకంలో పడ్డాడు అని మాకు తెలిసినవే. నెక్స్ట్ అది ఎన్ని సంవత్సరాల తర్వాత అది జరిగింది మాకు తెలియదు, బైబిల్ చెప్పదు. కానీ చూడండి, జెనిసిస్ 2:15 ఒకసారి చదవండి నాన్న, అక్కడే ఉంటుంది చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. చూస్తున్నారా? సేమ్ ఏదైనా తోటలో ఎక్కడైతే లూసిఫర్ ఉండేవాడు, ఆయన పడిపోయాడు, ఆయన బయటికి దేవుడు తోసివేశాడు. ఆ స్థలంలో ఇద్దరు మనుషులను పెట్టారు దేవుడు. ఆమెన్ హల్లెలూయా. యాడమ్ అండ్ ఈవ్, అంటే ప్రథమ మనుషుడు ప్రథమ స్త్రీని ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి సాతానికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి బయటికి రావాలి, బయటికి తీసిబడాలి, లేకపోతే హీ హ్యాస్ టు కమ్ ఇన్సైడ్. హల్లెలూయా.
ఇంకా విచిత్రం ఏంటంటే సాతానునికి యాక్సెస్ ఉంది. ఆ ఏదైనా తోట లోపల వెళ్ళడానికి కూడా యాక్సెస్ ఉంది. దేవుడు ఎంత కరుణించాడో ఏమో మరి. ఇప్పుడు దొంగోడు అనుకోండి, ఒక్కసారి మాకు తెలియదు ఈడు దొంగోడు అంటే నెక్స్ట్ ఏం చేస్తాం, గేట్ బంద్ చేసేస్తాము. కానీ దేవుడు ఎందుకు అది ఇచ్చారో తెలీదు నాకు. సో సాతాన్ హీ కెన్ కమ్, సేటన్ కెన్ కమ్ అండ్ గో, వాడి ఇష్టమే. అందుకే రాయబడి ఉంది కదా, సాతానుడు ఈ లోకమంతా తిరుగుతున్నాడని. వాడికి మనసులో శాంతి సమాధానం లేదు. దేని గురించి శాంతి సమాధానం లేదంటే ఏదెను తోటలో వాడు బయటికి పోవడం కాదు, ఇంకొకరికి దేవుడు పెట్టేశాడు. అది ప్రాబ్లం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆనాడు వాడు గెలిచాడు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని కుమారుని ఆ సాక్రిఫైస్ ద్వారా, ఆ రక్షణ కార్యము ద్వారా ఏదెను తోట అనేది ఈ లోకంలో ఇంకొకసారి వచ్చింది. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంది కదా, ఆయన ఎక్కడికి వెళ్తా అక్కడే చెప్తారు, ఇక్కడ పరలోక రాజ్యము సమీపము అయి ఉన్నది. సో యేసుక్రీస్తు ఏంది చూపిస్తున్నారంటే, ఈ లోకమంతా సాతాను అధికారం తీసుకొని, కానీ ఏదెను తోట ఉంది కదా అది నాదే, అక్కడ నా వాళ్ళే ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అది పరిశుద్ధమైన స్థలము. అది ఏంటంటే సంఘము. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఆ సంఘములో ఉన్నావు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది సంఘంలో వస్తారు, వెళ్తారు, పాటలు పాడతారు, మ్యూజిక్ వాయిస్తారు, గెంతులేస్తారు, వాక్యం చెప్తారు, లేకపోతే డీకాన్గా ఉంటారు, విషప్గా ఉంటారు, ఎల్డర్స్గా ఉంటారు. ప్రతీది అయినా సాతానునికి ఏ ఫరక్ నై పడతా, సాతానునికి ఏమి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తారు, బయటికి పోతారు. కానీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది సాతానుకి చూడండి, అక్కడ నాటబడడం. ఒకసారి ఇది చేయనా, ఇది జరగకూడదు. సంఘంలో అనగా ఏదెను తోటలో నువ్వు నాటబడడం అనేది సాతానికి చాలా ప్రాబ్లమేటిక్. నువ్వు నాటబడితే నువ్వు స్థిరంగా అక్కడ ఉండిపోతావు. నువ్వు వచ్చేసి వెళ్ళావు అనుకో, నో ప్రాబ్లం. వాడు కూడా వస్తాడు, వెళ్తాడు, నువ్వు కూడా వస్తావు, వెళ్తావు. యు ఆర్ ఫ్రెండ్స్, యువర్ నైస్ కంపెనీ మాట మీకు ఉంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సాతానికి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, నువ్వు నాటబడితే సాతానికి ప్రాబ్లం అయిపోద్ది. ఆమెన్, హల్లెలూయా. నాటబడడం అనేది ఏంటంటే, నా సమయం అయిపోయింది, ఫాస్ట్గా నేను వెళ్తాను. నాటబడడం అనేది ఏంటంటే, ఒక గార్డెన్లో నువ్వు ఆ గార్డెన్ ఒక భూమి ఉంది కదా, దాంట్లో నీ ఒక రూట్ అనేది అక్కడ గ్రౌండ్ అవ్వాలి. నువ్వు నాటబడ్డావా లేదా అని చెప్పడానికి ఆత్మీయంగా ఏటి రుజువు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రక్షణ పొందాలి, నీలో మార్పు జరగాలి. నువ్వు రక్షణ పొందకుండా ఏ పెద్ద చర్చిలో నువ్వు వెళ్ళినా సుఖం లేదు, ఎంత కానుక ఇచ్చినా సుఖం లేదు, ఏది చేసినా సుఖం లేదు. నువ్వు ఫస్ట్ రక్షణ పడాలి. రక్షణ పడ్డావు అనుకో, నెక్స్ట్ స్టెప్ నువ్వు బాప్తిస్మ తీసుకోవాలి. నెక్స్ట్ బాప్తిస్మ తీసుకోవాలంటే సంఘములో నువ్వు కంటిన్యూస్గా సంఘస్థులతో నువ్వు కలుస్తూ ఉండాలి. అంటే చర్చ్ అవ్వచ్చు, ప్రేయర్ అవ్వచ్చు, ఏదైనా. మరీ ప్రాముఖ్యముగా నువ్వు నాటుబడి ఉంటే, సంఘంలో వస్తున్నాం కదా, మా సంఘస్థుల గురించి నీకు బాధగా ఉంటుంది. ఎవరికి జ్వరం వచ్చింది, ఇప్పుడు ఆంటీకి ఏమైనా అయిందంటే నాకు బాధ కలగాలి. నాకు బాధ కలగట్లేదంటే ఏదో తేడా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రపంచం గురించి ప్రార్థన చేసుకోవచ్చు, కానీ నాకు నా సంఘస్థుల గురించి నాకు భారం లేదనుకో, సంఘంలో నువ్వు నాటబడలేదేమో. జాగ్రత్త. నువ్వు ప్రపంచం గురించి ఎక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నా గురించి నీకేంటిరా బాబు, నీతో ఉన్నోడితో నువ్వు ప్రేమలు లేవు, నువ్వు ప్రతిరోజు గొడవలు ఆడుకుంటున్నావు, నువ్వు నా గురించి నాకు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. అది హిపోక్రసీ, అది వేషధారణ. నీ యొక్క కుటుంబం గురించి నువ్వు పట్టించుకోవాలి. అనగా సంఘం గురించి నీకు బర్డన్ ఉండాలి. అది బర్డన్ ఎలాగా నేను చెప్పానని కాబట్టి మీకు రాదు, ఆటోమేటిక్గా మీలో రావాలి.
నీకు ఎవరు ప్రార్థన చేద్దాము అంటే ప్రార్థించవు, స్వతహాగా నువ్వు ప్రార్థించాలి. ఆమెన్, హల్లెలూయా. నీకు క్రిటిసిజం వస్తుంది, ఎవరో ఒకరు సంఘస్థులు ఏదో బాధకరమైనది చెప్పారనుకో, వెంటనే ఇరిగిపోయి ఈ సంఘం ఎందుకండి, నేను వేరే సంఘానికి వెళ్ళిపోతాను. నౌడేస్ ఏంటి స్క్రీన్లో కూడా సంఘం ఉంది, టీవీలో వస్తుంది, ఆ సంఘానికి వెళ్ళిపోతాను అంటే అది ప్రాబ్లము. నువ్వు సంఘంలో నాటబడలేదు. సాతానికి నో ఫరక్, సాతాను ఫ్రెండే నువ్వు. ఆమెన్. ఈ మాటలు కొద్దిగా గుచ్చినట్టు ఉంటుంది కానీ ఇది నిజము కాబట్టి చెప్తున్నాను. ఈ సంఘం లేకపోతే ఆ సంఘం, ఆ సంఘం లేకపోతే ఇంకొక సంఘం అని నువ్వు అనుకుంటున్నావంటే నీ పరిస్థితి అదే. నువ్వు ఇంకొకరు ఏదో చెప్పారని క్షమించలేకపోతున్నావు అంటే ప్రాబ్లంలో ఉన్నావు. ఆమెన్, హల్లెలూయా. మీరు చాలా డిప్రెస్ అయిపోయారు. హల్లెలూయా. చూడండి, సంఘంలో మీరు వచ్చేటప్పుడు దేవుని సేవకుడు ఇక్కడ నిల్చొని ఆయన మాట్లాడేటప్పుడు నీకు గుచ్చుతూ ఉండాలి, నువ్వు సరి చేసుకొని వెళ్తూ ఉండాలి. అప్పుడు నువ్వు నాటబడి ఉన్నావు. నాకే చెప్పారు బాబు, ఆ రోజు ఫలాని రోజు నాకు చెప్పారు, చూశారు కదా ఫిలిం వాళ్ళ దగ్గర ఉన్నాను, అందుకే పాస్టర్ గారు చెప్పేశారు అంటే అది కుదరదు. హల్లెలూయా. ఆయన చెప్పేటప్పుడు బాధ కలుగుతుంటుంది. మరీ ప్రాముఖ్యంగా లోబడి ఉండుట అనేది ఎవరికి ఈ సంఘంలో ప్రాబ్లం ఉంటుంది మీకు తెలుసా? ఆంటీ గారికి, నాకు, దేవుని సేవకునికి లోబడి ఉంటా. ఎందుకంటే నేను ఫ్రెండ్ని, తల్లిని, ఏమైనా చెప్తే ఫ్రెండ్ కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు, ఆయన నా గురించి తెలుసు. ఆయన సేవునికి వచ్చి సేవకుడుగా ఇక్కడ మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఏం చేస్తాను, నేనేటనుకుంటాను, నాకే చెప్పారంటాను. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. దేవుని సేవకుడు మాట్లాడుతుండగా దేవుని స్వరం వస్తుందని ఎప్పుడు కూడా మేము గమనించాలి. ఎప్పుడు మేము సబ్మిట్ అవుతాము. ఒకసారి ఇచ్చేయనన్నా, ఇది చూడండి, పెద్ద పెద్ద చెట్లు దేవుని ఒక తోటలో అవసరం లేదు, చెట్లు బయట ఉన్నాయి. దేవుడు కోరింది సాప్లింగ్స్, క్రిప్పర్స్. దానికి కట్ చేసి దానికి ప్రూన్ చేస్తే ఆ విధంగా లోబడుతుంది. దేవుని ఒక మాటకి విధేయత చూపించినోడు దేవుని సంఘంలో ఉన్నట్లు. స్క్రోల్ చేయనన్న, అది చూడండి, ఆ గులాబీ పువ్వు లేకపోతే ఏదో అది క్రిప్పర్స్ ఉన్నాయి కదా, దానికి ఎప్పుడు కూడా అది హ్యాపీగా ల్యాండ్లో అలాగా ఇది ఉండము ఇష్టము. కానీ ఆ తోటమాలి ఏడు చేస్తాడు, ఎక్కిస్తాడనమాట ఇలాగో అని. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. హల్లెలూయా. సంఘంలో అది జరుగుతుంటుంది. ఆమెను ఒకసారి చూడండి, ఇది చూడండి ఎంత బాగుంది. ఇది కావాలి దేవుని సన్నిధిలో. నువ్వు పుష్పించాలని దేవుడు నీకు నాటబడ్డాడు. ఆమెను, హల్లెలూయా. సో దేవుని ఒక తోటమాలిగా దేవుని సేవకుడిని దేవుడు పెట్టాడు. దేవుని సేవకుడు మాతో మాట్లాడుతుండగా అది ఆయన మాట కాదు, పరిశుద్ధాత్మ మాట. ఆమెను, హల్లెలూయా.